వైసీపీలో మల్లీశ్వరి అనేటువంటి ఒక ఆర్టిస్ట్ ఉంది. ఆర్టిస్ట్కి సబ్జెక్టు తక్కువ, అరుపులు ఎక్కువ. నా అంతటోళ్ళు లేరంటది. ఆమె షోస్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఒక లైవ్ డిబేట్ కండక్ట్ చేసినా ఆమె చెప్పిద్ది. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఆమె మాట్లాడిద్ది. అదేమేనంటే నా గొంతు పెద్దది, నేను ఎక్కడికైనా వెళ్ళి కలబడగలుగుతాను. అంటే అక్కకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగల. ఎందుకంటే అక్క సెలెక్ట్ చేసుకునే సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చా సెలెక్ట్ చేసుకోకూడదా, ఆ సబ్జెక్టు కూడా మనకి ఎంత కాంట్రవర్సీ అయితే, అసలు మన పార్టీ ఏంది, మన పార్టీ స్టామినా ఏంది, మన పార్టీ స్ట్రక్చర్ ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూసుకుంటే మరొకసారి సిగ్గు శరం ఉంటే మరొకసారి మనం మాట్లాడకూడదు. సరే, ఇప్పుడు నేను ఒకసారి మన మల్లేశ్వరి అక్క నడుతుంది అంటే మీడియా ముందు కలబడిపోయింది. ఒకసారి మన అక్క ఏం మాట్లాడుతుందో చూసి అక్కకి ఆ అక్క మాట్లాడిన దానికి మనం కౌంటర్ ఇవ్వడంతో పాటు అక్క పార్టీలో ఉన్నటువంటి నవరత్నాల గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అక్క ఒకసారి షురూ చేయక్క. మామూలుగా ఉండదు మా అక్కది. అక్క తణుకులు అరిస్తే అమరావతిలో వినపడిద్ది, అంత పెద్ద గొంతేసుకుని నడుస్తుంది. సరే, ఒకసారి చూద్దాం అక్క పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో చేస్తో చూపిస్తాను చూడండి. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 ఇస్తానని సూపర్ 6 వీడియోలను ఇచ్చింది. పాపం నువ్వు చూడలేనట్టున్నావు, నిద్రపోతున్నట్టున్నావు ఎక్కడో. అందులో మొట్టమొదటి వీడియో ఆదిమూలం గారు, రెండో వీడియో నజీరు, మూడో వీడియో కిరణ్ రాయలు, నాలుగో వీడియో కోన రవి గారు, ఐదో వీడియో అరవ శ్రీధర్, ఆరో వీడియో బిఆర్ నాయుడు. ఈ వీడియోలు ఎవరికి మీకు కనిపించట్లేదా? నిద్రపోతున్నారా? ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏందయ్యా చేసిందనంటే ఈ సూపర్ 6 ఇచ్చింది తప్ప వాళ్ళు ఇస్తానన్న సూపర్ 6 ఇవ్వలేదు. సో ఒక్కసారి నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, ఎవరిని మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంటి? నీలాంటి వాసిరెడ్డి పద్మాల్ని కొన్ని వేల మందిని తీసుకొని వచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నమ్ముకొని ఇక్కడ చాలా మంది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు. చాలా మంది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టే సొంత చెల్లెల్ని మెడబెట్టుకొని బయటికి గింటేశాడు మా అన్న. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇటువంటి సబ్జెక్టు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది నీ స్థాయికి తగ్గినటువంటి సబ్జెక్ట్ కాదు. సరే, ఇప్పుడు నువ్వు సూపర్ 6లో ఫస్ట్ ఆదిమాలం సురేష్ గారు మాట్లాడావు. ఈ ఆదిమాలం సురేష్ ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే, సత్యవేడి నియోజకవర్గాన్ని 2024లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం తెలుసు కాబట్టి ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అంటే మన పార్టీ నుంచి దిగుమతి అయినటువంటి అద్భుతమైనటువంటి కళాకాండం, మన కాండమే. మన కాండాలలో ఇది ఆదిమాల సురేష్ కూడా మన పార్టీ నుంచి వచ్చినటువంటి వాడే, వైసీపీ డిఎన్ఏ ఉన్నటువంటి వ్యక్తే. కాబట్టి ఆ వీడియోలో పార్టిసిపేట్ చేసిన మహిళ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే. అంటే అక్కడ చట్టాపట్టాలు వేసుకొని తిరిగి అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. సరే, పార్టీ మారారు, ఆమెతో పాటు ఆయన మారాడు. సరే, ఏది ఏమైనా పార్టీ సస్పెండ్ చేసేసింది, పక్కన పెట్టేసింది, అయిపోయింది. తర్వాత ఒక వీడియో గురించి చెప్పాను, నేను చెప్పేసా. సెకండ్ వీడియో ఎవరిదమ్మా, నజీర్ అహ్మద్ గారి గురించి చెప్పాం. నజీర్ అహ్మద్ గారి వీడియోలో ఎక్కడైనా కానీ ఒంటి మీద బట్టలు తీసినట్టు కానీ లేకపోతే ఇంకొక వీడియో కానీ ఏమైనా ఉందా? ఏదో ఒక వీడియోలో కాపీ పేస్టులు తీసుకొచ్చేసి ఎడిట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒరిజినల్స్ మీ నవరత్నాలు ఎంత బాగా పర్ఫార్మెన్స్, వీళ్ళకి సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయడం రావట్లా. నిజంగా నేను చెప్తున్నా, వీళ్ళకి సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయడం రావట్లా. ఎందుకంటే వీళ్ళు కొత్త వాళ్ళు అన్నమాట, ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చినారు కాబట్టి అంత పర్ఫార్మెన్స్ చేయట్లా. మన వాళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే గోరంట్ల మాధవ్ గారి దగ్గర ట్రైన్ తీసుకోవాలి, అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఆయన దగ్గర తీసుకోవాలి. సరే, మీ అందరూ తెలిసిన నజీర్ అహ్మద్ వీడియో మీరు అందరూ చూసారు. ఎక్కడైనా ఒంటి మీద షర్టు కూడా బయటికి జరపలా, ఏమైనటువంటిది లేదు. అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ చేశారు, అయిపోయింది. ఇక ఇంకెవరయ్యా, వీళ్ళిద్దరు చెప్పిన వాళ్ళలో 2 పేర్లు వచ్చేసినాయి. ఇక జనసేన పార్టీ అరవ శ్రీధర్, ఓకే నేను ఒప్పుకుంటా. అది ఆ అక్క అన్నని ట్రాప్ చేసిందో, అన్న అక్కని ట్రాప్ చేశాడో, మొత్తం మీద ఇద్దరికైతే పనులు అయిపోయాయి. ఇద్దరు సహకారంతో అన్నీ చేసుకున్నారు. సరే, తర్వాత స్నేహం జరిగింది, బయటపడిపోయారు. మొత్తం మీద నాది నీది, నీది నాది అంటూ మొత్తం మీద పెద్ద ఎలిగేషన్ చేసుకుంటున్నారు, పెద్ద పోరాటం జరుగుతుంది. అయితే ఈ ఆనిముత్యం ఎక్కడి నుంచి వచ్చాడంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడో ఒక సర్పంచ్గా గెలిచిన అతన్ని అక్కడ జనసేన పార్టీ తరఫున ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉంటే, ఆ క్యారెక్టర్ని ఎక్కడ అధికారంలోకి వస్తే ఇక భవిష్యత్తులో కొంతమందికి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఈ అరవ శ్రీధర్ను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే ఇన్పుట్ చేసుకున్నారు. ఈ అరవ శ్రీధర్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎందుకంటే ఆయన గతంలో వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్గానే గెలిచాడంట. ఇది నేననింది కాదు, కావాలంటే మీరు మూలాల్లోకి వెళ్ళిపోండి.
తర్వాత ఇంకా కోన రవికుమార్ గారి విషయం. అసలు కోన రవికుమార్ గారు అయితే సరే, ఎవరైతే మన నజీర్ అహ్మద్ గారి సరే ఏదో ముద్దు పెట్టినట్టు ఏదో లిప్ మూమెంట్లు ఇచ్చింది. అసలు కోన రవికుమార్ గారు అంత మాట్లాడింది లేదు, అంత వీడియో చాట్ చేసింది లేదు, కనీసం ఏం లేదు. ఆమె ఏకదాటిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి తొలగించాలని చెప్తే నేను మహిళను కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేయాలని ఆమె ఆరోపణ చేసింది. బేస్లెస్ ఆరోపణలు. ఎక్కడా కూడా అసలు కోన రవికుమార్ గారి పేరు ప్రస్తావన చేయాలంటే మీకు సిగ్గుండాలి. ఇక బిఆర్ నాయుడు వీడియో గురించి మాట్లాడాం. బిఆర్ నాయుడు వీడియోలో డీపీ పిక్ని ఎడిట్ చేశారో లేకపోతే మరే కారణాలు కానీ ఎక్కడా కూడా ఈ వీడియోస్లో ఎక్కడ ఒంటి మీద బట్టలు కానీ మరి ఎక్కడ అసభ్యకరణ అంటే రూమ్లోకి పోయి బయటకు వస్తే అది కూడా తప్పు చేసినట్టే తీసేస్తారు. సరే, ఇప్పుడు ఈ అన్నిటిలో 2 మాత్రం మన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎవరు? ఆదిమాల సురేష్ ఒకడు, అరవా శ్రీధర్, ఇద్దరు కూడా మన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, మన వైఎస్సీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇక పక్కన పెట్టేస్తే సరే, వీళ్ళు ఇప్పుడు పార్టీ మారారు కాబట్టి దీని రెస్పాన్సిబిలిటీ జనసేన టీడీపీ తీసుకోవాలని ఏమి మీలాగా మాకేం సంబంధం లేదని చెప్పట్లేదు. కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత వరకు పార్టీని సస్పెండ్ చేయడం 2029లో ఎట్లాగో కంటెస్టెంట్ చేయరు. ఆల్రెడీ పార్టీ సస్పెండ్ చేసి పడేసింది. ఇక మన పార్టీలో మాట్లాడదాం. కాదు మల్లేశ్వరి, ఏదైనా మాట్లాడితే పెద్ద గొంతేసుకొని అందరి మీద పడతావు కదా. అసలు మీ పార్టీలో ఇన్ని సంఘటనలు బయటకు వస్తే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మీడియా పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అదే ఏంట్రా ఇది చేస్తున్నారని ఎక్స్ప్లెనేషన్ కానీ లేకపోతే పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ వాళ్ళ క్రమశిక్షణా చర్యల ముందు హాజరవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడని చెప్పాడా? అందులో ముఖ్యంగా చెప్తున్నా, అంబటి రాంబాబు 2 సార్లు వచ్చింది అస్కీ వాయిస్. ఒకసారి సంజన మీద, ఒకసారి సుకన్య మీద. మసాజ్ అయినా ఇంకేమైనా చేస్తా చేయదని అడిగారు. మీరేం చేశారు? ఈ నవరత్నాన్ని తీసుకుపోయి వైఎస్ఆర్సీపీ పార్టీలో మినిస్టర్ని చేశారు. అద్భుతమైనటువంటి రత్నం, నవరత్నం మామూలు రత్నం కాదు ఇది. సో అయిపోయింది. ఇక సెకండ్, అప్పటి మినిస్టర్గా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాతి రత్నం. ఇది 2వ రత్నం. ఇది ఇంకా అక్కడిది పుష్యరత్నం, ఇది జాతి రత్నం. ఈ జాతి రత్నం కూడా ఆడియో కాల్ వచ్చింది. ఇక ఏం చేశారు? అతను ఏమైనా మినిస్టర్ పదవి నుంచి బర్తరఫ్ చేశారా? ఏం లేదు, అయిపోయింది, తీసేయండి. ఇక 3వది గోరెంట్ల మాధవ్ వీడియో ఒంటి మీద బట్టలు లేకుండా మొత్తం దేశంలోనే ఒక ఎంపీ ఈ స్థాయిలో ప్రవర్తించినటువంటి వీడియో భారతదేశ చరిత్రలో బహుశా ఈ వీడియో బయటకు వస్తే వాడు అంటాడు అది నాది ఒరిజినల్ కాదు, నేను చాలామందికి చూపించాను, అది నా ఒరిజినల్ వీడియో కాదు, కావాలంటే అడుగున్న డౌట్ ఉందంటే అది ఒరిజినల్లా కాదా తెలుసుకోవాలని డౌట్ ఉంటే మీరు చెప్పండి, మీరు మళ్ళీ కాల్ చేయండి, వీడియో కాల్ చేయండి, నేను వీడియో కాల్లో చూపిస్తా, అది నాది ఒరిజినాలిటీ కాదురా నేను చాలా మందికి చూపించినానని చెబుతున్నాడు. వాడు వైఎస్ఆర్సీపీలో అతిపెద్ద జాతి రత్నం. వాడు నవరత్నాలలో ఇది అతిపెద్ద మిడిల్ రత్నం అన్నమాట. మన పార్టీ చరిత్ర ఏంది, మన పార్టీ బతుకులు ఏంది, 3 రత్నాలు బయటకు వచ్చినాయి. తర్వాత లేటెస్ట్గా ఆయన అయిపోయిన తర్వాత మన విజయసాయిరెడ్డి మహానుభావుడు 65 ఏళ్ళు దాటినా కూడా ఇంకా ఆ గర్భాధానాలు చేయటంలో మనోడు ముందుగా ఉన్నాడు. ఎవడైతే ఆ యొక్క జరిగిందో ఆమె భర్త బయటకు వచ్చి ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ బిడ్డ పలానా సోకు జరిగినటువంటి సంతానం అని చెప్పిన తర్వాత కూడా మీరు కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగకుండా పార్టీలో అతను బయటికి వెళ్ళిపోయాడు కానీ మీరుగా బయట పెట్టకుండా ఎంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. వృద్ధ జాతి రత్నాన్ని ఎంత బాగా మెయింటైన్ చేసుకున్నారు. వీళ్ళ తర్వాత ఇప్పటికీ 4 రత్నాలు బయటకు వచ్చినాయి. అద్భుతమైన రత్నం 5వ రత్నం అనంతబాబు. వాడు ఏకంగా చూపించి కొట్టుకుంటా ఉన్నాడు, ముద్దులు పెడుతున్నాడు. ఇంతకుముందు వాడు వీడియో డెలివరీ చేశాడు, ఇప్పుడు ఇంతకుముందు బాడీ డెలివరీ చేశాడు, ఇప్పుడు వీడియో డెలివరీ చేశాడు. మీరు సోషల్ మీడియాలో చెప్పి పర్ఫార్మెన్స్ చేసుకొని అది నా వీడియో కాదు, అది ఎవడో తలా తోక మార్ఫింగ్ చేసి పెట్టారు అని చెప్పాడు. 5 రత్నాలు అయిపోయినాయి. ఇంకా తవ్వకాలలో బయటపడినటువంటి రత్నాలు వాటి గురించి మాట్లాడుకుంటా పోతే దువ్వాడ శ్రీనివాసరావు, ఈ రత్నం అద్భుతమైన రత్నం. భర్త ఒక ఆయనేమో భార్యను వదిలేశాడు, ఒక ఆమె ఏమో భర్తను వదిలేసింది. ఈ 2 పక్కన కూర్చొని మా ఇష్టం, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మాకేం తక్కువ అని చెప్పి నిన్నటిదాకా వైసీపీ పార్టీలో కొనసాగించారు ఈ రత్నాన్ని, అద్భుతమైన రత్నాన్ని. ఇక నిన్నెవడో గోరెంట్ల మాధవ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని గవర్నమెంట్ పోయిన తర్వాత మరొక రత్నం అంటే మీ యొక్క హిందూపురం విద్యార్థి సంఘానికో ఏదో విభాగానికి అధ్యక్షుడు అద్భుతమైనటువంటి వీడియో, ఎక్కడో పెట్టాల్సిన వీడియో తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టాడు.
ఇవన్నీ మన 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 జాతి రత్నాలు. ఈ రత్నాలన్నీ మనం చూస్తా కూడా మనకెందుకక్క అసలు ఒక మహిళ వై నువ్వు ఇలాంటి సబ్జెక్ట్ మాట్లాడొచ్చా? ఇంతమంది జాతి రత్నాలు మన పార్టీలో ఉన్నారు. ఇంకొక రత్నం అయితే ఇప్పటికీ బయటపడలా. ఇవన్నీ వీడియోలు ఎప్పుడు రిలీజ్ అయినా అసలు రత్నం ఎప్పుడు బయటకు వస్తుంది, అసలు రత్నం వీడియో ఎప్పుడు బయటకు వస్తుంది, అసలు రత్నం ఇంకొక ఆంటీ వీడియో ఎప్పుడు బయటకు వస్తుంది, నెటిజన్స్కి ఎప్పటికెప్పటికీ క్యూరియాసిటీ పెట్టుంది. అదైతే బయటకు రాకపోవచ్చు బహుశా, కానీ ఇది అద్భుతమైనటువంటి రత్నాలు. ఇన్ని రత్నాలు బయటపడితే సిగ్గు లేకుండా ఇందులో వైసీపీ నేను వచ్చినటువంటి 6 వీడియోలలో 2 మన పార్టీకి సంబంధించిన వాళ్ళు, అసలు 4 వీడియోల్లో కనీసం ఎక్కడా కూడా ఎటువంటి తప్పు జరగలేదు. కేవలం పబ్లిక్ని డైవర్ట్ చేయడం కోసం ఎడిటింగ్ చేసి పాపగండం చేశారు, డీపీ పిక్స్ని ఎడిట్ చేశారు. మీరు ఈ సూపర్ 6 గురించి మాట్లాడుతున్నాను, ముందు ఈ నవరత్నాల గురించి చెప్పక్క, ఈ జాతి రత్నాల గురించి చెప్పు. ఈ జాతి రత్నాల గురించి మనం మాట్లాడాలి. మనకి ఎందుకక్క ఈ అతి ప్రసంగం, అతికి మాట్లాడు.